ఎండలాయ వెన్నెలలురా అద్దము నీడలు చూచి ముద్దు మోవి కంటుండగా కొద్దిలేని కాక తోడను అద్దము నీడలు చూచి ముద్దు మోవి కంటుండగా కొద్దిలేని కాక తోడను వెంకటేశ పొద్దు ఓక తమ్మకింతురా శ్రీ వెంకటేశ పొద్దు ఓక తమ్మకింతురా అద్దము నీడలు చూచి ముద్దు మోవి కంటుండగా కొద్దిలేని కాక తోడను వెంకటేశ పొద్దు ఓక తమ్మకింతురా శ్రీ వెంకటేశ యాడనుంటి వింద కానురా పట్టు సీర కొంగు దారి గుట్టుతో నేనుండగాను ఒట్టి నవ్వులేల నవ్వేవు పట్టు సీర కొంగు జారి గుట్టుతో నేనుండగాను ఒట్టి నవ్వులేల నవ్వేవు వెంకటేశ దిట్టవు నీ ఎంత వారమా శ్రీ వెంకటేశ దిట్టవు నీ ఎంత వారమా పట్టు సీర కొంగు జారి గుట్టుతో నేనుండగాను ఒట్టి నవ్వులేల నవ్వేవు వెంకటేశ దిట్టవు నీ ఎంత వారమా శ్రీ వెంకటేశ దిట్టవు నీ ఎంత వారమా కొప్పు వట్టి తీసి నీవు చెప్పరాని సేత చేసి తప్పకనే చూచినంతలో కొప్పు వట్టి తీసి నీవు చెప్పరాని సేత చేసి తప్పకనే చూచినంతలో వెంకటేశ చిప్పిలేల చెమరించేవు శ్రీ వెంకటేశ చిప్పిలేల చెమరించేవు కొప్పు వట్టి తీసి నీవు చెప్పరాని సేత చేసి తప్పకనే చూచినంతలో వెంకటేశ చిప్పిలేల చెమరించేవు శ్రీ వెంకటేశ చిప్పిలేల చెమరించేవు రథములో ఉన్న స్వామిని చూస్తే అన్నదానికి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ శరీరాన్ని రథము అని చెప్పాం. ఇందులో ఉన్నటువంటి రథికుడు ఆత్మ అన్నాం. జీవాత్మకు పాంచభౌతికం శరీరమైతే పరమాత్మకు జీవాత్మ శరీరం. లోపల ఉన్నది ఆత్మ, బయట ఉన్నది శరీరం. పాంచభౌతికం బయట ఉంది, దాని లోపల జీవాత్మ ఉంది. కాబట్టి జీవాత్మకు పాంచభౌతికం శరీరం. మరి జీవాత్మ బయట ఉంది, జీవాత్మ లోపల పరమాత్మ ఉన్నాడు. కాబట్టి జీవాత్మకు ఆత్మ పరమాత్మ, పరమాత్మకు జీవాత్మ శరీరం. ఇప్పుడు శరీరం అంటే జీవాత్మ, శరీరం రథం అన్నాం కాబట్టి జీవాత్మే రథం. ఆ జీవాత్మ రథమైతే అందులో ఉన్న కేశవుడు అంటే అంతర్యామి. ఆత్మలో అంతర్యామిగా వేంచేసి ఉన్న పరమాత్మను దర్శించగలిగితే, అంతర్యామిని ఉపాసించగలిగితే, ఉపాసనతో అంతర్యామిని దర్శించగలిగితే పునర్జన్మ న విద్యతే. అలాంటి వారికి మళ్ళీ జన్మ ఉండదు. దానికి అర్థం అది. రథంలో ఉన్న కేశవుణ్ణి చూస్తే పునర్జన్మ ఉండదు అంటే, ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూస్తే పునర్జన్మ ఉండదు. దానికి ప్రతీకగా, పోలికగా మనకు ఈ అర్థాన్ని చెప్పారు. దాన్ని ఎలా చూడాలి అంటే, దీన్ని ఎలా చూస్తావో అలాగే చూడు. రథమును విడిగా చూస్తున్నావు, రథములో వేంచేసి ఉన్న పరమాత్మను విడిగా చూస్తున్నావు కదా. రథమునే పరమాత్మగా చూడటంలే కదా.
పోని పరమాత్మనే రథముగా చూస్తున్నావా? కాదే. మన కంటికి రెండూ కనపడుతున్నాయి. రథము కనపడుతున్నది, రథంలో ఉన్న స్వామి కనపడుతున్నాడు. వేరువేరుగా కనపడుతున్నాడు. రథమును చూసినప్పుడు పరమాత్మ, పరమాత్మను చూసినప్పుడు రథము కనపడుతున్నాయా? ఒకేసారి రెండు చూడగలుగుతున్నారా? లేదే. రథాన్ని విడిగా చూడాలి, రథములో ఉన్న స్వామిని విడిగా చూడాలి. రథాన్ని స్వామిగా చూచినా, స్వామి రథంగా చూచినా తప్పే కదా. అలాగే ఆత్మను శరీరంగా చూచినా, శరీరాన్ని ఆత్మగా చూచినా తప్పే కదా. రథం రథమే, రథంలో ఉన్న స్వామి స్వామి. శరీరం వేరు, ఆత్మ వేరు. రథము వేరు, రథములో ఉన్న పరమాత్మ వేరు. అలాగే జీవాత్మ, జీవాత్మలో ఉన్న పరమాత్మ. శరీరాన్ని విడిగా చూడు, శరీరంలో ఉన్న ఆత్మను విడిగా చూడు. ఆత్మను శరీరం అనుకోకు, శరీరాన్ని ఆత్మ అనుకోకు. శరీరాన్ని ఆత్మ అనుకుంటే దాన్ని దేహాత్మాభిమానం అంటారు. అనాత్మని ఆత్మదృష్టిరియా అశ్వేస్వమితి యామతి అవిద్యాతరు సంభూతం బీజమేతద్విధామతం. రథమును లాగటానికి ఎంతోమంది భక్తులు ఉత్సాహంతో ముందుకు వచ్చి మా సేవను స్వామికి అందిస్తాం, మేము సేవ చేస్తాం, మేము సేవ చేస్తాం అంటూ పరిగెత్తుకొని వస్తున్నారు. ఆ అనంత భక్తజన వాహిని ఉత్సాహాన్ని చూస్తుంటే రథాన్ని మేము కూడా లాగాలి. రథాన్ని తాకి స్వామిని తాకిన అనుభూతిని పొందాలి. రథాన్ని చూచి రథములో ఉన్నటువంటి పరమాత్మను చూడాలి, పరమాత్మకున్న అలంకారాన్ని చూడాలి, రథము యొక్క సారథిని చూడాలి, అశ్వములను చూడాలి, ద్వారపాలకులను చూడాలి, అలంకారాన్ని చూడాలి. ఏ భాగం చూసినా దివ్యమే కదా, ఏ భాగం చూసినా భోగ్యమే కదా. పరమాత్మ ఏ వైపు బాగుంటాడంటే ఏం చెప్తామండి? ఎక్కడున్నా పరమాత్మే, ఎలా ఉన్నా పరమాత్మ. అంతటా స్వామి ఉంటాడు. అందరికీ స్వామి దర్శనమిస్తాడు. మనం కాస్త ఆకాంక్షించాలి. స్వామి కనపడవయ్యా, నిన్ను చూడకుండా నేను బ్రతకలేను, నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి అని పరమాత్మను మనసారా తపనతో ఆర్తితో తహతహలాడుతూ కోరితే స్వామి కనపడతాడు, దర్శనము ఇస్తాడు. ఏమైనా రథఛత్రంతో పాటు, రథ కలశంతో పాటు రథానికి ఉన్నటువంటి దివ్యమైన అలంకారాలు, మళ్ళీ రథం మీద కూడా పరమాత్మ లాంఛనాలు, శంఖ చక్రాలు, పరమాత్మకు ప్రీతిపాత్రమైనటువంటి పుష్పమాలలు పరమాత్మ ధరిస్తాడు. తన వాహనానికి ధరిస్తాడు. వాహనం పరమాత్మ, అలాగే శరీరం ఆత్మ. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఆత్మ శరీరం కాదు, శరీరం ఆత్మ కాదు. శరీరాన్ని ఆత్మ అనుకోవటం, శరీరానికి సంబంధించిన వారిని ఆత్మీయులు అనుకోవటం రెండు తప్పే. అనాత్మని ఆత్మబుద్ధిరియా అశ్వే స్వమితి యామతి. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకోవటం, తనది కాని దానిని తనది అనుకోవటం. తనది కానిది అంటే అర్థం ఆత్మది కానిది. తాను అంటే శరీరం కాదు. తాను అంటే ఆత్మ అయినప్పుడు తనది అంటే ఆత్మదవుతుంది.
శరీరముది తనది కాదు. అంటే శరీర సంబంధం ఉన్నవారు, శరీర సంబంధంతో వచ్చినవారు, శరీర సంబంధం కోసం వచ్చినవారు తనవారు కాదు. ఎవరు తనవారు? ఆత్మ సంబంధం ఉన్నవారు తనవారు. వారెవరండి? ఆత్మకు సంబంధించిన వారెవరు? పరమాత్మ ఒక్కడే. ఆయన ఒక్కడే ఆత్మీయుడు, ఆయన ఒక్కడే ఆత్మ బంధువు. స్వం అంటే ఆత్మ, స్వీయం అంటే పరమాత్మ. ఇది వాస్తవ దృష్టి. ఇదే రథస్థం కేశవం దృష్ట్వా అన్న మాటకు పరమార్థం. రథంలో ఉన్న స్వామిని చూచి పరమాత్మ దర్శనం చేసుకుంటున్నాం. రథంలో వెంచేసి ఉన్నటువంటి స్వామిని దర్శించగలిగితే పునర్జన్మ లేదు అంటే ఆత్మను చూడాలి, అంతరాత్మను చూడాలి, అంతర్యామిని చూడాలి. అంతర్యామికి సంబంధించినదే ఈ ఆత్మ. ఈ ఆత్మకు సంబంధించిన వాడే పరమాత్మ. ఇది రథస్థ కేశవ దృష్టి. ఇలాంటి దృష్టి ఉన్నటువంటి వాడు తనకంటూ ఏమీ పని చేయడు, తనది అంటూ ఏమీ పని చేయడు, ఏ పని చేయకుండా ఉండడు. చాలా పనులు చేస్తాడు. రథంపై దర్శించుకుంటే జన్మరాహిత్యం లభిస్తుంది. ఈ క్రమంలో రథోత్సవం ప్రాశస్త్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనకు వివరిస్తారు. ముందు భక్తులందరినీ కూడా ఉద్దేశించి మన బోర్డు మెంబర్ లక్ష్మణరావు ఇక్కడ ఉన్నారు, వారిని 4 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర. రోజు అతి చక్రం పెరిగేదానికి భక్తులు తోలక ఈ ఏర్పాట్లు చైర్మన్ గారు అందరూ తోలక ఏర్పాట్లు అయితే భక్తులందరూ చాలా ఆనందంగా స్వామిని దర్శించే భాగ్యం కలిగినందుకు ఇంత భారీగా జనాలు వచ్చినా సరే ఎవరికి ఆటంకం లేకుండా ఈ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అందరూ స్వామిని తనివి తీరా దర్శనం చేసుకునే, ఎక్కడ ఎవరు కూడా చిన్నది కూడా ఇబ్బంది పడకుండా అందరూ తనివి తీరా దర్శనం చేసుకునే ఏర్పాట్లను అయితే ఈవో గారు చైర్మన్ గారి దగ్గర ఉండి అన్ని పరిశీలించారు. మా వరకు కూడా ఏ భక్తులు కూడా ఎక్కడ ఇబ్బంది పడేటట్టు అయితే రాలేదు. ఆ స్వామివారి కటాక్షంతో అందరూ స్వామిని తనివి తీరా దర్శించుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మా బోర్డు సభ్యులు వారు చెప్పారు ఏ రకంగా ఈసారి ఏర్పాట్ల వల్ల భక్తులందరికీ దర్శనం సులభం అయిందని చెప్పి వారు చెప్పారు. మనందరికీ కూడా రథోత్సవం అన్నది ఒక ప్రధానమైన ఒక ఘట్టం. ఇన్ని వేల మంది ఈ రథయాత్రలో పాల్గొనగలగడం, అది క్షేమంగా అందరూ స్వామివారిని దర్శించగలిగి అందరం కూడా ఒకసారి ఆ తాడుని పట్టుకుని లాగగలిగాం కదా అని, ఆ మోకును పట్టి లాగాం కదా అని ఒక ఆనందంతో అందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోతే మేము చేయవలసిన పని చేయగలిగామని ఒక సంతృప్తితో మేమందరం ఉంటాం. ఇన్ని వేల మంది రావడం, ఈ మండు టెండలో కూడా ఎవరు అసలు ఎండను కూడా ఎవరు ఖాతరు చేయకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా ఎగరపడి వద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అంత ఉత్సాహం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. మరి ఈ రథయాత్ర గురించి మన వ్యాఖ్యాతలు ఇంతగా అనేక విషయాలు వారు ఉటంకించి మనకి చెప్పారు. మన పురాణాల గురించి, ఇతిహాసాల నుంచి, వేదం నుంచి అన్ని విషయాలు మనకి చెప్పారు. అన్ని మంచి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు భక్తులందరినీ నేను వినపూర్వకంగా ప్రార్థించేది, దయచేసి మన పిల్లలకి ఈ విషయాలన్నీ మనం చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. పిల్లలు ఈ విషయాలు గ్రహించడానికి వారికి చాలా గొప్ప ఆసక్తి ఉన్నది. మనం వారికి ఆసక్తి లేదని చెప్పి కొన్నిసార్లు ఒక భ్రమలో ఉంటున్నాం పెద్దలు అందరం కూడా. నేను పెద్దలందరినీ, నా వయసులో ఉన్న వారందరినీ ఉద్దేశించి ప్రార్థించేది, సనాతన ధర్మంలో నిగూఢంగా ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించలేకపోతే బాహ్యంగా చేస్తున్న క్రియలు మాత్రమే మనం జ్ఞాపకం పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రతి మంత్రం వెనకాల కూడా అంతరార్థం ఉంది, ప్రతి తంత్రం వెనకాల కూడా అంతరార్థం ఉన్నది. కాబట్టి మనం చేసే ప్రతి క్రతువు వెనకాల కూడా అంతరార్థం ఉంది. కాబట్టి మన భారతీయ వాంగ్మయంలో అంతరార్థం లేకుండా ఒక్క సంఘటన కూడా లేదు. పూర్తి రామాయణం అంతా కూడా అంతరార్థంతోనే వాల్మీకి మహర్షి మనకు రాసిచ్చాడని చెప్తారు పెద్దలు. అలాగే వేదవ్యాసుడు కూడా
కాబట్టి ప్రతి ఒక్క అంశంలో కూడా లోతుగా ఆలోచన చేస్తే కానీ మనకి దాని వెంటనే అర్థం కాదు. అంత లోతుగా ఆలోచన చేయాలంటే మనందరిలో కూడా ఏకాగ్రత భావం రావాలి. దయచేసి పెద్దలందరినీ కూడా మన పిల్లల్లో అలాంటి ఏకాగ్రత భావం వచ్చేటట్టుగా మనం చేద్దాం. మన సంస్కృతి, మన వాంగ్మయాన్ని గౌరవించే విధంగా వారందరినీ పెంచుదాం. తద్వారా అలాంటి సంతానం వల్ల మనందరికీ కూడా పుత్రోత్సాహం ఈ జన్మలోనే మనందరికీ లభిస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమంలో విశేషంగా సేవలు అందిస్తున్న మా వాలంటీర్స్ అందరికీ కూడా, ఇతర సిబ్బంది అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మా బోర్డు సభ్యులందరూ వచ్చి ఈ విధంగా పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నందుకు, వారందరికీ సతీ సమేతంగా విచ్చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస. ఈ రీతిలో శరీరంలో ఉన్న ఆత్మ, ఆత్మలో ఉన్న పరమాత్మ, నిజమైన తనవాడు పరమాత్మ, నిజమైన తనది ఆత్మ. ఈ భావన, ఈ జ్ఞానం, ఈ వివేకం, ఈ ఆలోచన, ఈ ఆంతర్యం కలిగిన నాడు మనము చేసే పనుల వల్ల ఎలాంటి ఫలితము రాదు. మొదలు చెప్పుకున్నాం, పుణ్యము పాపము లేకుంటేనే మోక్షం వస్తుంది అని. పుణ్యము పాపము లేకుండా ఉండాలి అంటే ఏ పని చేయొద్దు కదా అనుకున్నాం. ఏ పని చేయకుండా ఉండలేము అని కూడా అనుకున్నాం. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు ఆ పని చేసేది నేను కాదు అనుకుంటే మనకు ఆ ఫలితం రాదు. అనుకోవటం కాదు, వాస్తవంగా నేను కాదు కదా పని చేసేది. ఎందుకు? నేను అంటే శరీరం కాదు కదా. మొదలే ఇప్పుడే చెప్పుకున్నాం. నేను అంటే అర్థం ఆత్మ, నాది అంటే అర్థం పరమాత్మ చెప్పుకున్నాం కదా. మరి ఆత్మ ఏదైనా పని చేస్తున్నదా? ఆత్మ భోజనం చేస్తుందా? ఆత్మ నిద్రపోతుందా? ఆత్మ డబ్బు సంపాదిస్తుందా? ఆత్మ ఒకరిని హింసిస్తుందా? ఏది? ఆత్మ ఏ పని చేయదు. పని చేసేదంతా కనపడే శరీరం. చేతులు తీసుకుంటాయి, కాళ్ళు నడుస్తాయి, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నాలుక రుచి చూస్తుంది. ఆత్మ ఎక్కడా ఇందులో? నేను అంటే ఆత్మ అని తెలుసుకున్నవాడు నేనే పని చేయటం లేదు అని అంటాడు. అలా అన్ననాడు చేసే పనిది మనకు ఫలితాన్ని ఇవ్వదు. నేను పని చేయటం లేదు, అంత దూరం మనం వెళ్ళలేం. కాబట్టి ఆ జ్ఞానం కంటే ముందు మనం చేయవలసిన పని, ఈ భావన మనకు బాగా బలపడాలంటే పని చేయగానే కృష్ణార్పణం అనండి. కాయేన వాచ మనస ఇంద్రియైర్వ బుద్ధ్యా ఆత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అందులో కూడా ఆత్మ చేస్తున్నది అని చెప్పలేదు. బుద్ధితో చేసేది, మనస్సుతో చేసేది, శరీరంతో చేసేది, ఇంద్రియములతో చేసేది, అంతఃకరణంతో చేసేది అంటున్నాను తప్ప ఆత్మతో చేసేది లేదే. అయ్యో ఆత్మనావా ఉంది కదండి, దాన్నేం చేద్దాం? దానికి అర్థం మరి జీవాత్మ కాదు కదా, అంతరాత్మ అని చెప్పాం కదా, అంతఃకరణం అని చెప్పాం కదా. కాబట్టి మనము చేసిన ప్రతి పని పరమాత్మకు అర్పించగలిగితే, కృష్ణార్పణం అనగలిగితే మనకి ఫలితము రాదు. రథంలో ఉన్న పరమాత్మను అర్చక స్వాములు నిరంతరం చామరంతో వివనలు వీస్తూ ఉన్నారు. పరమాత్మకు తమ వంతు సేవ తాము చేస్తూ ఉన్నారు. ద్వారపాలకులు, వారి తరువాత అర్చక స్వాములు, వారి చేతిలో ఛత్ర చామరములు, ధ్వజములు,
లోపల పరమాత్మ విరాజిల్లి ఉన్నాడు. దివ్య మంగళ విగ్రహంగా మనకు దర్శనమిస్తున్నాడు, సాక్షాత్కరిస్తున్నాడు. అనంతమైనటువంటి పుష్పరాశితో రథానికి అలంకారము కనపడుతూ ఉంది. అశేష భక్త జన సందోహం రథానికి అన్ని వైపులా వ్యాపించి ఉంది. మాకు ఒక్క క్షణం రథాన్ని లాగే, తాడును లాగే అవకాశం, భాగ్యం, అదృష్టం స్వామి కలిగిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రీతిలో ఎంతెంత వైభవం, ఎంతెంత వైభోగం, ఎంతెంత ఉత్సాహం, ఎంతటి ఉల్లాసం, ఎంతటి హర్షం, ఎంతటి ఆమోదం, ఎంతటి పారవస్యం. ఆ స్వామిని చూస్తే ఇవి కాక మరేం కలుగుతాయి? ఆ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించినాడు మనస్సు పులకిస్తుంది, పరవశిస్తుంది. స్వామికి రథానికి, రథంలో వేంచేసి ఉన్నటువంటి స్వామికి స్వాగతం చెబుతూ అక్కడక్కడ ఉన్నత వేదికలు నిర్మించి భక్తులు రథాన్ని నిర్విఘ్నంగా, నిరాటంకంగా ముందుకు సాగటానికి తగిన ఏర్పాట్లు చేశారు. వారు పరమ ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. ఈ రీతిలో చేతులు జోడించి మా స్వామి వస్తున్నాడు, మా స్వామి మా దగ్గరికి వస్తున్నాడు, మా స్వామి మా దగ్గరికి వస్తున్నాడు, మాకు దర్శనమిస్తున్నాడు, మా కనులు ధన్యము, మా జన్మ ధన్యము అన్న పరమానందం అశేర జనవాహినిలో కనబడుతూ ఉంది. ఎన్ని వేల మందో, ఎన్ని లక్షల మందో, ఎన్ని లక్షల నేత్రాలు ఆ స్వామిని చూస్తున్నాయో, ఎన్ని లక్షల హస్తములు, చేతులు ఆ రథాన్ని లాగుతున్నాయో, దూరంగా ఉండి మరెన్ని కోట్ల నేత్రాలు స్వామిని దర్శిస్తూ ఉన్నాయో. అనంత నేత్ర పద్మ ఆరాధన అని మనకు పురాణాలు చెప్తాయి. పరమాత్మకు పద్మములు అంటే మన నేత్రములే. ఈ నేత్ర పద్మములతో పరమాత్మను ఆరాధించండి అంటే తరివారా దర్శించండి, మనసు తీరా దర్శించండి. ఇంతకంటే మనము చేసుకోవలసిన భాగ్యం, చేసుకోవలసిన పుణ్యం అంటూ ఏమీ లేదు. అన్ని పుణ్యముల పుణ్యం, పుణ్యాల రాశి మన ముందరికి వస్తే ఆ స్వామిని చూడటం కంటే పుణ్యమే ఉంది. ఆ స్వామికి సేవ చేయటం కంటే కావలసిన కర్తవ్యమే ఉంది. ఆ స్వామిని కనబడుతున్నాడు, దర్శనమిస్తున్నాడు. వజ్ర ఖచ్చితమైనటువంటి మణిమయ ఆభరణాలు ధరించి మహానుభావుడు దర్శనమిస్తున్నాడు. ఇలాంటి దివ్య మంగళ విగ్రహాన్ని తనివి తీరా చూడాలి. పక్కన దేవేరులు ఉన్నారు. ఒక్క స్వామి ఎప్పుడూ కనపడడు. ఒక్క స్వామిని ఎప్పుడూ మనం దర్శనం కూడా చేయకూడదని శాస్త్రం. లక్ష్మీ లేకుండా నారాయణుడు, నారాయణుడు లేకుండా లక్ష్మి, అలా ఒక్కరిని విడిగా ఉంచకూడదు, ఒక్కరిని విడిగా పూజించకూడదనేది మన సిద్ధాంతం. ఎందుకంటే నాకు లక్ష్మే కావాలి, నారాయణుడు వద్దు అనుకుంటే, సీత కావాలి, రాముడు వద్దు అనుకున్నాడు మహానుభావుడు. తెలుసు కదా రావణాసురుడు. చాలామంది తెలియక ధనం కావాలి, సంపద కావాలి, భోగములు కావాలి, వైభవాలు కావాలి అనుకొని లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తారు. చాలా పొరపాటు. నాన్న నుండి అమ్మను వేరు చేసి డబ్బులు ఇవ్వమ్మా అంటే ఇస్తుందండి? నాన్న పక్కన అమ్మను ఉంచాలి. అమ్మ డబ్బులు ఇవ్వు అంటే నాన్న అడిగి ఇస్తుంది. అందువల్ల దంపతులను విడదీసే కృత్యానికి పాల్పడకండి. స్వామి లేకుండా ఒక్క అమ్మను ఆరాధించకండి. అది వరలక్ష్మి వ్రతం కావచ్చు, వైభవలక్ష్మి వ్రతం కావచ్చు, మరొక వ్రతం ఏదైనా కావచ్చు, స్వామి పక్కనే ఉండాలి. ఆగమశాస్త్రం చెబుతుంది, నారాయణుని వక్షస్థలంలో లక్ష్మి ఉంటుంది, లక్ష్మి వక్షస్థలంలో నారాయణుడు ఉంటాడు. అందుకే మీరు లక్ష్మి చిత్రపటాన్ని పెట్టుకున్నప్పుడు వక్షస్థలంలో నారాయణుడు ఉన్న లక్ష్మిని పెట్టుకోండి.
లేదు లక్ష్మీనారాయణలను విడివిడిగా పెట్టుకొని ఇద్దరిని కలిపి ఉంచి ఆరాధించండి. ఆ సంరంభాన్ని, సమారోహాన్ని, ఉత్సాహాన్ని తిలకిస్తున్నారు కదా. ఎంత జనవాహిని, రథము చుట్టూ జనవాహిని. అసలు రథాన్ని కదలనిస్తారా లేదా అనే అనుమానం కలుగుతుంది కదూ. కానీ రథం కూడా కదులుతుంది. ఆ జనమే రథాన్ని కదిలిస్తారు, వారే లాగుతారు. ఈ రీతిలో మనము ఆచరించినటువంటి కర్మను పరమాత్మకు అర్పిస్తే మనకంటూ పుణ్యము పాపము ఏదీ ఉండదు. పుణ్యము పాపము రెండు మనకు లేనప్పుడు నిరంజన పరమం సామ్యము పైతి. ఏవీ లేనివాడు కాబట్టి పరమాత్మ సామ్యాన్ని చేరుతాడు. అంటే పరమాత్మను పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. ఇది మనకు రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నదానికి అర్థము. అలాగే రెండో వాక్యం నిరంజన పుణ్యపాపే విధూయ పరమం సామ్యముపైతి అన్న మాటకు అర్థం. ఇక్కడి నుంచి మనం మరి కాస్త ముందరికి వెళ్ళాం. ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచ అని చెప్పాం. రథమును పరమాత్మ రథము లేకుండా ఉంటే భక్తులు చూడలేరు. స్వామి రథం మీదనే ఉండాలి. రామాయణంలో రామచంద్రుడు రావణాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు రావణాసురుడు రథం మీద ఉన్నాడు, రాముడు కింద నిలబడి యుద్ధం చేస్తున్నాడు. దాన్ని చూస్తున్న దేవతలందరూ ఇది బాగలేదు, ఇది న్యాయం కాదు, స్వామికి రథం కావాలి అని అందరూ కోరితే ఇందరి మన్ననను, ఇందరి అభ్యర్థనను మన్నించిన ఇంద్రుడు తన మాతలిని సారథిగా చేసి, అతనే సారథి కాబట్టి, నాన్న రథాన్ని తీసుకొని వెళ్ళు, రామచంద్రునికి ఇవ్వు, ఈ రథం మీద కూర్చొని రామచంద్రుడు యుద్ధం చేస్తాడు అని చెప్పితే రథంతో వెళ్ళాడు. మాతలి రథాన్ని అధిరోహించి, అంటే ఇంద్రరథాన్ని అధిరోహించి మాతలి సారథ్యంలో రాముడు యుద్ధం చేశాడు. రథం లేకుండా పరమాత్మ ఎలా చూస్తామండి మనం? పరమాత్మ రథంలోనే చూడాలి. ఇక కృష్ణ పరమాత్మ సారథిగా ఉన్న రథంలోనే ఉన్నాడు. కృష్ణ పరమ చేసిన యుద్ధములు అనేకం రథంతోటే వెళ్ళాడు, రథంలోనే వెళ్ళాడు. చమత్కారం ఏమిటంటే కృష్ణ పరమాత్మ రథంతోటి యుద్ధరంగమునకు వెళ్ళి యుద్ధము చేసి సంహరించిన సైన్యం గురించి చాలామందికి తెలియదు. అందరూ చాలా గొప్పవాడండి మన అర్జునుడు, మహాయోధుడు, 18 అక్షౌహిణీల సైన్యాన్ని సంహరించిన ఏకైక వీరుడు అనుకుంటాం. తప్పు కాదు, ఏకైక వీరుడే. కానీ కృష్ణ పరమాత్మ మరి ఎన్ని అక్షౌహిణ సైన్యాన్ని సంహరించాడో తెలుసా? జరాసంధుణ్ణి 18 సార్లు పారగొట్టాడు. జరాసంధుడు ఒక్కొక్కసారి యుద్ధానికి వచ్చినప్పుడు 23 అక్షౌహిణ సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. మరి 23ను 18తో హెచ్చవేయండి, జక్క మీకు తెలుస్తుంది ఎన్ని అక్షౌహిణ సైన్యం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. 18 23 అన్నమాట. ఆ లెక్కలో మనకు ఎంతగా వ్యాపించినది. ఈ రీతిలో ఇంచుమించు 364 అక్షౌహిణుల సైన్యం ఒక్క జరాసంధుని వెంటనే ఉంది. అది కాక కాలనేమి, అలాగే నరకాసురుడు, పౌండ్రకాసురుడు, కాశీరాజు, ఎందరెందరున్నారండి. అందుకే హరివంశం చెబుతుంది
800 అక్షౌహిణీల సైన్యాన్ని కృష్ణ పరమాత్మ తాను చేసిన యుద్ధంలో సంహరించాడు. దీన్ని మనం